ఒక మంచి సినిమాకి కావాల్సిన మెయిన్ 3 థింగ్స్ ఏంటని ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన మాట అన్నాడు. ఒక మంచి సినిమాకి అతి ముఖ్యంగా పరమ ప్రధానంగా కావాల్సింది మూడే మూడు. ఒకటి స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 స్క్రిప్ట్ అన్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒకటి విఎఫ్ఎక్స్, 2 విఎఫ్ఎక్స్, 3 విఎఫ్ఎక్స్ ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ మధ్య మూవీస్ లో ఏఐ కూడా కొంచెం ఎక్కువైపోతుంది. మాట్లాడుకుందాం దాని గురించి కూడా. తప్పు లేదు, తప్పేం కాదు విఎఫ్ఎక్స్ వాడటం. కానీ ఎలా వాడాలో తెలియకుండా ఎలా వాడకూడదో అలా వాడేస్తున్నారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ విజన్ లేకుండా ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారు. విఎఫ్ఎక్స్ గురించి, సీజే గురించి ప్రాపర్ గా తెలిసిన డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఐఎఫ్ఐ లో. అందులో నంబర్ 1 ప్లేస్ లో మాత్రం రాజమౌళి గారు ఉంటారు. బికాస్ ఇండియన్ సినిమాలో ఆయన పుల్ ఆఫ్ చేసిన కైండ్ ఆఫ్ సీజే, కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు కూడా. ఎందుకంటే దానికి నెవర్ కాంప్రమైజ్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ దానికి తోడు ఒక మంచి విజన్ కావాలి. మోస్ట్ ఆఫ్ ఆ డైరెక్టర్స్ కి హార్డ్ వర్క్, డెడికేషన్ ఇది ఉంది, కానీ కాంప్రమైజ్ అవుతారు చాలా ఈజీగా. విఎఫ్ఎక్స్ అండ్ సీజే గురించి ప్రాపర్ గా అవగాహన లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ స్టిల్ ఇన్ని డిఫికల్టీస్ తర్వాత కూడా మేకర్స్ విఎఫ్ఎక్స్ అండ్ సీజే సీన్స్ ని పుల్ ఆఫ్ చేసి సినిమాలో పెట్టి అది మనం చూసి మనకు నచ్చిందంటే మాత్రం ఐ కాల్ దెమ్ అచీవర్స్. డౌటే లేదు, దే ఆర్ అచీవర్స్. నేను ఎప్పుడైనా ర్యాండమ్ గా ఒక మంచి విఎఫ్ఎక్స్ సీన్ చూసినప్పుడు నాకు మేకర్స్ మీద ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ఎంత ఎఫర్ట్ పెట్టుంటే, ఎంత డెడికేషన్ తో వర్క్ చేస్తుంటే ఈ క్వాలిటీ అచీవ్ చేస్తారు అనిపిస్తుంది. మన ఓల్డ్ ఓజీ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అయినా, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లో మిర్రర్ డైమెన్షన్ సీన్ అయినా, ట్రిబులర్ లో రామ్ ఇంట్రో సీన్ అయినా, రావణ్ లో కార్ సీన్ అయినా, షాంగ్చీలో 10 రింగ్స్ ఫైట్ అయినా, అవతార్ అయినా, అవెంజర్స్ అయినా, హనుమాన్ అయినా, ఏ సినిమా అయినా ఒక మంచి సీన్, ఒక మంచి విఎఫ్ఎక్స్ సీన్ కనపడితే మాత్రం ఐ ఫీల్ లైక్ దాట్. సో ఈ వీడియోలో మంచి విఎఫ్ఎక్స్ అండ్ సీజే సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. అండ్ వారణాసి గురించి, ఐ మీన్ SSMB 29 గురించి వీడియో వస్తుంది. కీప్ వాచింగ్. ఈ లిస్ట్ లో ఫస్ట్ సీన్ సినిమా చూస్తున్నప్పుడు ఇద్దరు విఎఫ్ఎక్స్ అని నేను అనుకున్న సీన్ ఒకటి ఉంది. సినిమా పేరు ఆదిపురుష్. జోక్ చేశా. లెట్స్ స్టార్ట్ విత్ కాంతారా చాప్టర్ 1. కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి అండ్ టీమ్ చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టికల్ షూట్. అన్ని విఎఫ్ఎక్స్ అండ్ సీజీ మీద డిపెండ్ అవ్వకుండా మోస్ట్ ఆఫ్ ది మూవీని రియల్ లొకేషన్స్ లో ప్రాక్టికల్ గా షూట్ చేశారు. ఐ లైక్ దట్. అండ్ మూవీ చూస్తున్నప్పుడు చాలా అథెంటిక్ ఫీల్ కూడా వస్తుంది ఆ ప్రాక్టికల్ లొకేషన్ వల్ల. అండ్ సీజీని విఎఫ్ఎక్స్ ని ఎక్కడక్కడ మూవీలో వాడుకున్నారు, కానీ ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో ప్రాపర్ గా వాడుకున్నారు. త్రిబులర్ తర్వాత యానిమల్స్ ని అంత రియలిస్టిక్ గా కాంతారాలో చూసాను నేను. ఎస్పెషల్లీ ఆ టైగర్ సీన్స్ ఏమన్నా క్వాలిటీయా, మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ. ఆ టైగర్ ఇచ్చే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, బాడీ మూవ్మెంట్స్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంటాయి. బ్లెండింగ్ బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ మూవీలో ఫైర్ షాట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఫైర్ దగ్గర చాలా మంది దొరికేస్తా ఉంటారు, బట్ దే డిడ్ వెరీ వెల్. ఈ విఎఫ్ఎక్స్ తో క్రియేట్ చేసిన ఫైర్ ని సినిమాలో చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు. కానీ కాంతారా చాప్టర్ 1 లో చాలా రియలిస్టిక్ గా ప్లోస్ చేశారు. సినిమాలో ఒక షాట్ ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్. ఫారెస్ట్ మొత్తం తగలబడిపోతూ ఉంటది అండ్ ఆ ఫైర్ తో ఆ గాడ్ ప్రెజెంటేషన్ షాట్ ఒకటి ఉంటది. అది మ్యాడ్ స్టఫ్ అసలు. ఆ థాట్ ఏ బ్యూటిఫుల్ థాట్. అండ్ ఆ షాట్ ని వాళ్ళు ప్లో ఆఫ్ చేసిన విధానం అయితే జస్ట్ బ్రిలియంట్. 125 crores బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ అంటే హ్యాట్స్ ఆఫ్. ఒక సినిమా విఎఫ్ఎక్స్ కోసం మల్టిపుల్ స్టూడియోస్ పనిచేస్తాయి, కానీ ప్రతి చోట నాకు కనపడిన ఒక కామన్ పేరు ఏంటంటే రెడ్ చిల్లీస్. దే ఆర్ లిటరల్లీ ఎవ్రీవేర్. ఒక మంచి సీన్ చూస్తానా, ఇది ఎవడరా చేసిందని సెర్చ్ చేస్తానా, అక్కడ వీళ్ళ పేరు ఖచ్చితంగా ఉంటది. ఇది కోఇన్సిడెన్సా లేక వాళ్ళ కన్సిస్టెన్సీ అర్థమే సావదు. బట్ ఒకటి మాత్రం ట్రూ, ఈ స్టూడియో పనిచేసిన ప్రతి సినిమాలో విఎఫ్ఎక్స్ టాప్ నాచ్ ఉంటది. కావాలంటే చెక్ చేయండి. నెంబర్ 2, కల్కి 2898 ఫ్యూచరిస్టిక్ షాట్స్. ఆ డిస్టోపియన్ వరల్డ్ బిల్డింగ్ మన ఇండియన్ సినిమాలో చాలా రేర్, బట్ కల్కి మేకర్స్ ఒక మార్క్ సెట్ చేశారు. ఆ ఫ్యూచరిస్టిక్ సిటీని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్, ఆ షాట్స్ ఎక్సలెంట్ ఉంటాయి. ఆ సీన్స్ లో అండ్ ఆ షాట్స్ లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ విఎఫ్ఎక్స్ పరంగా చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ప్లానింగ్ ఉంటే తప్ప ఇలాంటివి అచీవ్ చేయలేము. అండ్ ఆ కాంప్లెక్స్ షాట్స్ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. అందులో ఆ సైఫై సిటీ షోస్ గ్లోబల్ లెవెల్ సీజే క్వాలిటీ. కలర్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇందులో. అండ్ నెంబర్ 3, సాహో అబుదాబి చేజింగ్ సీన్. ఆ చేజ్ సీన్ లో ఉండే ఒక్కో షాట్, ఒక్కో ఫ్రేమ్ హాలీవుడ్ లెవెల్ ఉంటది. ఐ థింక్ మూవీ రిలీజ్ కి ముందు వాళ్ళకు BTS వీడియో వదిలేరు. అందులోనే ఆ సెట్ పీసెస్, ఆ ప్రాప్స్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. అండ్ సినిమాలో ఎస్పెషల్ ఆ చేజింగ్ సీన్ లో చెప్పక్కర్లేదు, సుజిత్ సింపేశాడు. ఆ ఎక్స్ప్లోజన్స్, ఆ వెహికల్ ఫ్లిప్పింగ్ షాట్స్ ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ హౌ కెన్ వి ఫర్గెట్ దట్ జెట్ మ్యాన్ సీన్. ఆ జెట్ మ్యాన్ సీన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. ఆ చేజ్ సీన్స్ అండ్ ఆ జెట్ మ్యాన్ సీన్స్ అన్నిటిని కాంబో షూట్ చేశారు. అంటే ఫస్ట్ ఆన్ లొకేషన్, ఆన్ సెట్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో షూట్ చేశారు. దెన్ పోస్ట్ లో ఆ సీన్స్ కి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఈ రేంజ్ ఆఫ్ క్వాలిటీ అచీవ్ చేయగలిగారు. నెంబర్ 4, మిరాయి సంపతి బర్డ్ సీన్. థియేటర్ లో నేను సీన్ చూస్తున్నప్పుడు ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. బికాస్ ఆ సీన్ లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ అద్భుతంగా ఉంటది. ఆ బర్డ్ కదులుతుంటే ప్రతి ఫెదర్, ఆ బర్డ్ కి ఉండే ప్రతి రెక్క కదులుతా ఉంటది, అది మనకు కనపడుతుంది. క్వాలిటీ ఈ రేంజ్ లో ఇంత అద్భుతంగా రావడానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ బ్లెండింగ్. ప్రాక్టికల్ గా షూట్ చేసిన ఫుటేజ్ ని CGI తో బ్లెండ్ చేశారు అండ్ ఇట్ వర్క్ వెరీ వెల్. ఫస్ట్ ఏం చేశారంటే ఆ బర్డ్ హెడ్ పార్ట్ ని వీళ్ళు ప్రాక్టికల్ గా క్రియేట్ చేసి ఆన్ సెట్ ఆ హెడ్ తో షూట్ చేశారు. దెన్ CGI తో రెస్ట్ ఆఫ్ ది బాడీని క్రియేట్ చేసి ప్రాపర్ గా బ్లెండ్ చేశారు. అందుకే బర్డ్ సీన్ లో ప్రతిదీ మనకు అంత అక్యురేట్ గా కనిపిస్తుంది. దట్స్ వై స్క్రీన్ పైన గ్లో అయ్యే ప్రతి కలర్ మన మైండ్ బ్లో చేస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, మూవీలో ట్రైన్ సీక్వెన్స్ ని కూడా చాలా ఎక్సలెంట్ గా పుల్ ఆఫ్ చేశారు.
ఐ లైక్ దాట్. నెంబర్ 5 త్రిబుల్ ఆర్ ఇంటర్వల్ సీక్వెన్స్. ఒక సినిమా చూస్తున్నప్పుడు మైండ్ దొబ్బేసే మూమెంట్స్ అప్పుడప్పుడు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మూమెంట్ త్రిబుల్ ఆర్ లో ఆ ఇంటర్వల్ సీక్వెన్స్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే యానిమల్స్ ని ఇలా కూడా వాడుకోవచ్చు అని చాలా మంది నోరెల్ల పెట్టుకుని చూసిన సీక్వెన్స్ అది. ఆ సీన్ లో కనిపించే ప్రతి యానిమల్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. సపరేట్ గా యానిమల్స్ కోసం షూట్ చేయడం వేరు, బట్ ఇందులో ఇక్కడ మొత్తం కేయాస్ ఉంటది. ఆ కేయాటిక్ షూట్ లో యాక్టర్స్ కనిపించిన యానిమల్స్ కి రియాక్ట్ అవడం చాలా కష్టం. అందుకే దే యూజ్డ్ ఆర్సీ కార్స్ ఇన్ షూట్. రిమోట్ కార్స్ కి ఫ్లాగ్స్ కట్టి వాటికి ఎల్ఈడి స్ట్రైప్స్ పెట్టి షూట్ చేశారు. ఆన్ సెట్ ఆ రిమోట్ కార్స్ ని తిప్పి యాక్టర్స్ రియాక్షన్స్ క్యాప్చర్ చేశారు. దీని ఆ రియాక్షన్స్ ని CGI మోడల్స్ తో VFX తో బ్లెండ్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అందుకే ఆ సీన్ అంత ఆఫుల్ గా ఉంటది. నెంబర్ 6 2.0. 2.0 మూవీ మొత్తంలో CGI ని అండ్ VFX ని చాలా హెవీగా వాడుకున్నారు. CGI ని బిభత్సంగా వాడేసిన సినిమాలో 2.2 నంబర్ 1 ప్లేస్ లో ఉంటది. సినిమాలో ఉండే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ లో CGI ఉంటది. మొబైల్ ఫోన్స్ తో బడ్మ్యాన్ క్రియేషన్ ఎక్సలెంట్ ఉంటది. అండ్ క్లైమాక్స్ లో 3.0 సీన్స్ కూడా టాప్ నచ్ ఉంటాయి. ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉన్న సినిమా. దీంతో కంపేర్ చేస్తే రోబోలో CGI ఇంకా బెటర్ ఉంటది. శంకర్స్ విజన్ తెలియజేయడానికి జస్ట్ క్లైమాక్స్ సీన్ చాలు. ఆ టైంలో అంత మంచి క్వాలిటీ అచీవ్ చేశారంటే చాలా గ్రేట్. ఇందాక నేను చెప్పినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఎత్తు. మనం మాట్లాడుకున్న లిస్ట్ లో టాప్ లో ఉంటది ఇది. హోల్ ఎమోషనల్ ఆర్క్ ఆఫ్ ది మూవీ డిపెండ్స్ ఆన్ CGI ఫ్లై. సినిమాలో ఉండే ఎమోషన్ మొత్తం ఒక CGI తో క్రియేట్ చేసిన ఈగ మీద డిపెండ్ అయి ఉంటది. మెయిన్ హీరో ఈగ అయినప్పుడు ఆ ఈగని CGI తో చేసినప్పుడు ఎంత కేర్ తీసుకుంటే అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎంతో విజన్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే తప్ప ఈ రేంజ్ అవుట్పుట్ అచీవ్ చేయలేం. ఈగతో ఎమోషన్స్ పలికించడం అనేది ఇట్స్ మ్యాడ్ స్టఫ్. ఆ CGI మోడల్ నవ్వుతుంది, నవ్విస్తుంది, ఏడుస్తుంది, ఏడిపిస్తుంది, ఫైట్ చేస్తుంది అండ్ లవ్ చేస్తుంది. పర్సనలీ నాకు కార్ చేస్ సీక్వెన్స్ చాలా ఇష్టం. ఈగ విలన్ని చేసి చేయడం, యాక్సిడెంట్ అయ్యేలా చేయడం, యాక్సిడెంట్ చేసిన తర్వాత విండ్ షీల్డ్ మీద ఆ టెక్స్ట్ రాయడం ఇస్ నెక్స్ట్ లెవెల్ థింగ్. నో వన్ కెన్ ఇమాజిన్ లైక్ దిస్. ఓన్లీ రాజమౌళి థింగ్స్. సినిమాలో ఎవ్రీ పిక్సెల్ హ్యాడ్ పర్పస్. రాజమౌళి గారు సినిమాలో యానిమేషన్ లైక్ యాక్టింగ్ లాగా వాడుకున్నారు. ఎవ్రీ రియాక్షన్ కేర్ఫుల్లీ టైమ్డ్. CGI ని VFX ని ప్రాపర్ గా వాడుకుంటే ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ లో చాలా బ్యాడ్ గా CGI ని వాడుకుంటున్నారు. దాని గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నౌ డేస్ AI ని కూడా సినిమాలో చాలా బీభత్సంగా వాడేస్తున్నారు. ఐ నో AI చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది, బట్ ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదు. కొంచెం ఇమెచ్యూర్ గానే ఉంది. చాలా సినిమాలో జస్ట్ ఆ AI ఇమేజెస్ ని క్రియేట్ చేసి వాటిని యానిమేట్ చేసి మేనేజ్ చేస్తున్నారు. ఇది కొంచెం తగ్గిస్తే బాగుంటది. సో యా, దట్స్ ఇట్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ సీన్ ఏదో, మూవీ ఏదో కామెంట్ చేయండి. అండ్ మీకు మైండ్ బ్లోయింగ్ అనిపించిన VFX ఆర్ CGI సీన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ లో ఇంక్లూడ్ చేద్దాం. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఆ సబ్స్క్రైబ్ అని ఏదో ఉంటదంట అక్కడ. అది ఎవరు నొక్కట్లేదని యూట్యూబ్ నవ్వుతున్నాడు. 60% ఆఫ్ పీపుల్ అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ఇది క్రైమ్. ఇది ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోండి. మన నెక్స్ట్ టార్గెట్ 100K. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. బొంగు వీడియోసే పెట్టాడు కానీ 100K అంట.